ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందములు. ఈ ఆదివారపు ఆరాధనని ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మాకన్న తండ్రి, మాకెంతో చక్కని సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినని మీకు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి మీరు మాకు ఏ మాటలు అయితే వినిపించాలని చిత్తంలో ఉందో తండ్రి, ఆ వాక్కులను తండ్రి మీరు మాకు వినిపిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడతారని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతం వరకు మీ కృపను మీ దయను మా మీద ఉంచుతారని కోరుకుంటూ, ఈ చిన్ని ప్రార్థన మనం మా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక కీర్తన పాడుకుని దేవుని మహిమ పరుద్దామండి. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. చిక్కుకొంటే నీవు దాని విషవలయంలో, ఆరగిస్తుంది నీ ఆత్మీయతను. చేరనీయదు నిన్ను పరలోకమును. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. నేత్రాశ శరీరాశ జీవపుడంబం, మానవ పతనానికి ఇవి ప్రారంభం. నేత్రాశ శరీరాశ జీవపుడంబం, మానవ పతనానికి ఇవి ప్రారంభం. ఇవి సాతాను పెట్టిన ప్రమాదపు ఊరులు, ఇవి సాతాను పెట్టిన ప్రమాదపు ఊరులు. చిక్కుకొని పోయారు కోట్ల మంది నరులు, చిక్కుకొని పోయారు కోట్ల మంది నరులు. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. మద్యము వ్యభిచారము ఐశ్వర్యము, వీటి మత్తులో జోగుతుంది లోకము. మద్యము వ్యభిచారము ఐశ్వర్యము, వీటి మత్తులో జోగుతుంది లోకము. ఇవి పరలోక రాజ్యమునకు ఆటంకములు, ఇవి పరలోక రాజ్యమునకు ఆటంకములు. నరకానికి చేర్చే బహుచక్కని దారులు, నరకానికి చేర్చే బహుచక్కని దారులు. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. ఉరి యొద్దకు పక్షి వలె పరుగు తీయకు, గమ్యము చేరాలని ఎరుగవెందుకు. ఉరి యొద్దకు పక్షి వలె పరుగు తీయకు, గమ్యము చేరాలని ఎరుగవెందుకు. గురిలేని సాధన తీరని ఆవేదన, గురిలేని సాధన తీరని ఆవేదన. దరి చేరుము యేసుని ప్రేమించే ప్రభువుని, దరి చేరుము యేసుని ప్రేమించే ప్రభువుని. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. చిక్కుకొంటే నీవు దాని విషవలయంలో, ఆరగిస్తుంది నీ ఆత్మీయతను. చేరనీయదు నిన్ను పరలోకమును. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. సాలి పురుగు వంటిదిరా సాతాను, ఆశల వలయం నీకయ్యల్లేను. సమయం చాలా అతీతమవుతుంది కనుక ఇక ఈ సమయాన్ని మనం ఏమాత్రం వృధా చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు మనకి వాక్యాన్ని అందించవలసిందిగా బ్రదర్ వై అభిషేక్ గారిని కోరుచున్నాము. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు.
మనం 2 వారాలుగా కొనసాగిస్తున్న ఆ శీర్షికను ఈరోజు చివరి భాగంతో మనం ముగించుకుందాం. ఇక దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందు మాకు తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేస్తున్న కొందనాలు తండ్రి. ఇంత చక్కటి సమయంలో ఈ విశ్రాంతి దినమున ఆదివారంన నీవు ఇచ్చిన ఈ సమయంలో నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న కొందనాలు తండ్రి. ఆత్మీయ అనారోగ్యం కోసం గత 2 వారాలుగా మేము తెలుసుకుంటూ వచ్చాం తండ్రి. ఈ చివరి భాగంలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. ఎన్నో అమూల్యమైన విశేషములు మేము తెలుసుకుని ఆత్మీయమైన ఆరోగ్యాన్ని మేము పొందుకోగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఆదరించి అంతం వరకు మీ చేతులకు అప్పగిస్తూ మళ్ళా తండ్రి అని పిలుచుకునే భాగ్యం మాకు ఎప్పటికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము గత కొద్ది వారాలుగా ఆత్మీయ అనారోగ్యం కోసం మనం తెలుసుకుంటూ వస్తున్నాం. వాటి గురించి కొన్ని మాటలు చెప్పైతే నేను ముందుకు వెళ్తాను. సాధారణంగా భూమి మీద మనిషి తన దైనందిన జీవితంలో తాను ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది తన శరీరం కోసమే. ఆ శరీరానికి తిండి కోసము, నీరు కోసము, గుడ్డ కోసము, ఇంకా ఉండడానికి ఒక ఇల్లు కోసము ఎంతగానో ప్రాకులాడుతూ ఉంటాడు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మానవ జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న మరో విశేషం ఏమిటంటే అదే ఆరోగ్యం అని మనం చెప్పుకోవచ్చు. ఆ ఆరోగ్యం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏ పనులైనా చేస్తాడు, ఇంకా చెప్పాలంటే ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటాడు. అందుకే యోబు గ్రంథంలో ఒకానొక మాట మనకు కనిపిస్తుంది. సాతాను ఒక మాట చెబుతుంది, మనిషి చర్మమును కాపాడుకొనుటకై చర్మమును, తన ఎముకలను కాపాడుకొనుటకు సమస్తమును ఇస్తాడని మానవ నైజాన్ని బైబిల్లో ముందుగానే చెప్పేశాడు. అయితే శారీరక ఆరోగ్యం కోసం ఎంత శ్రమ పడుతున్న మనము ఆత్మీయ ఆరోగ్యం విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నామనే విషయాల్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆత్మకు కూడా ఒక ఆరోగ్య స్థితి ఉందని, అది దాని స్థితిని కోల్పోతే అది చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్ళి నరకానికి జారిపోయే అవకాశాలు మెజారిటీగా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ శీర్షికలో భాగంగా మొదటి వారం మనము ఆత్మను పాతాళానికి చాలా ఫాస్ట్గా త్వరితముగా తీసుకువెళ్ళిపోయే మరణకరమైన రోగములంటే ఏమిటో మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇక 2వ వారము దేవుని కృప వలన ఆత్మీయ జీవితంలో నీకు ఎదురయ్యే తాపకరమైన రోగములు నీ కుటుంబాన్ని నిన్ను కట్టకట్టుకుని పాతాళానికి ఎలా నడిపిస్తున్నాయో మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ వారము చివరి భాగముగా మనం బైబిల్ చెప్పే బలహీనతలు ఏంటో మనం తెలుసుకుందాం. బలహీనతకి రోగానికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. ఒక మనిషి రోగం వచ్చిన తర్వాత కోలుకుంటే కోలుకోవచ్చు, లేకపోతే లేదని చెప్పచ్చేమో, కానీ బలహీనపడిన వ్యక్తి మరలా బలం పొందుకునే స్థితి త్వరితముగానే వస్తుంది. అందుకే చూడండి, భూమి మీద మనకి చాలా రకాల బలహీనతలు అనేవి ఉంటాయి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా సన్నివేశాన్ని చూసినప్పుడు, లేక మనమే తీవ్రమైన ఎండలో వెళ్తున్నాం అనుకోండి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఒక బలహీనత అనేది మనకు ఏర్పడింది. అలా కళ్ళు తిరిగిపోయి అలా రోజంతా ఉండిపోతామా చెప్పండి? ఎప్పుడు ఎండలోనికి వచ్చిన తర్వాత అదే జరుగుతుందా? లేదండి. ఆ బలహీనత కాడి నుంచి కొన్నాళ్ళకు మనం కోలుకుంటాము. అయితే భూమి మీద బలహీనతల కోసం మనం చెప్పుకోవాల్సి వస్తే ముందుగా శారీరకమైన బలహీనత అంటే ఏంటి, ఆ బలహీనతలో కొన్ని భయంకరమైన బలహీనతలు మీకు చూపించి ఆత్మ సంబంధమైన బలహీనతల కోసం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే శారీరకంగా మనిషికి ఉండే బలహీనతల్లో కొన్ని వచ్చి వెళ్ళిపోయేవి, మరికొన్ని మనిషి జీవితంలో మాయని మచ్చలాలా మిగిలిపోయేవి. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు తల తిరగడము, అప్పుడప్పుడు కొండల ప్రదేశాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఏదో కడుపులో తిప్పుతున్నట్టు ఉండడం, ఇవన్నీ మన బలహీనతలండి. అవన్నీ కాసేపు మాత్రమే ఉంటాయి, కానీ కొన్ని బలహీనతలు మన జీవితాంతం మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈరోజు బైబిల్ చెప్పే బలహీనతలు జీవితాంతం ఉండేవి. ఆ జీవితాంతం ఉండేవి మీకు అర్థం కావాలంటే, మీ జీవితంలో అవి పెను మార్పులు ఎలాంటివి తీసుకొస్తున్నాయో మీకు అర్థం కావాలంటే, ముందుగా శారీరకమైన ఆ మార్పుల కోసము, శారీరకమైన ఆ యొక్క బలహీనతల కోసం మనం తెలుసుకోవాలి. ముందుగా అసలు బలహీనత అనే పదానికి ఉన్న అర్థం ఏమిటి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా? బలహీనత అంటే అర్థం ఏమిటంటే, దీనికి కూడా 2 అర్థాలు ఉన్నాయండి. జాగ్రత్తగా మనకు వినగలిగితే చాలా బాగా అర్థమవుతుంది.
మొట్టమొదటిది బలహీనత అంటే ఏంటంటే నేను అది చెయ్యలేనేమో, నా వల్ల అది కాదేమో, నేను దాన్ని భరించలేనేమో, ఇలా చెయ్యలేను అని నెగిటివ్ ఫేజ్కి తీసుకువెళ్తూ ఉంటాయి చూసారా, వీటిని ఒక బలహీనత అంటారు. ఇక రెండవ బలహీనత ఏంటంటే ఆ వ్యక్తి జీవితం మొత్తము దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం మొత్తం దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జూదం ఆడుతున్నాడు అనుకోండి, అతను జూదం ఆడకపోతే అతని చేతులు పనిచేయమని అతను చెబుతూ ఉంటాడు. ఇలా వ్యసనానికి సంబంధించిన బలహీనతలు కొన్ని ఉన్నాయి, మన మానసిక స్థితికి సంబంధించిన బలహీనతలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ భూమి మీద మానవ చరిత్రలో మనం ఆలోచిస్తే భయంకరమైన 2 బలహీనతల కోసం నేను చెప్పి ఉదాహరణలుగా చూపించి నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటిది మనం ఆలోచించగలిగితే, చరిత్రలోనికి మనం వెళ్ళి ఆలోచిస్తే భయంకరమైన బలహీనతల్లో మొట్టమొదటిది గ్లాస్ డెల్యూషన్. దీని అర్థము, ఒక వ్యక్తి, ఈ బలహీనతతో బాధపడుతున్న వ్యక్తి తన్ను తాను ఒక గాజు బొమ్మగా భావించుకుంటూ ఉంటాడు. అందుకే ఏదైనా పని చెబితే వెంటనే కదలడు, ఏదైనా చెబితే వెంటనే చేయడు. ఇంకా చెప్పమంటారా, తనని ఎవరు ముట్టుకోనివ్వడు, తనని ఎవరు ఏమీ చెయ్యనివ్వడు, అసలు ఎవరిని తనని దగ్గరికి తీసుకొనివ్వడు. ఈ యొక్క రోగం అనేది 15వ శతాబ్దంలో యూరోప్ ఖండంలో వచ్చిందండి. అది కూడా ఒక రాజుకు వచ్చింది. ఆ రాజు ఏం చేసేవాడో తెలుసా, తనని తాను ఒక గాజు బొమ్మ కింద భావించుకునేవాడు. ఈ గ్లాస్ డెల్యూషన్ అనే డిసార్డర్తో బాధపడుతున్న వ్యక్తి, ఇంకా చెప్పాలంటే ఎప్పుడు తను తాను ఒక పంజరం లాంటి దానిలో బంధించుకునేవాడు. ఇంకా చెప్పాలంటే తాను ఉండే గదిలోనికి ఏ గాలి రాకుండా కిటికీలు వేసేసేవాడు. ఎందుకంటే ఆ గాలి వస్తే నేను ఎగిరి ఎక్కడికైనా పడి ముక్కలైపోతానేమో. ఒక బలహీనత అనేది మన మానసిక స్థితిని ఎలా అది ఒత్తిడి చేస్తుందో చూడండి. బలహీనత అనేది మనం చిన్నది అనుకోవచ్చు, కానీ బలహీనత అనేది మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ ప్రభావితం ద్వారా మన జీవితం ఎలా మారిపోతుందంటే దానికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాం. ఇక రెండవది, చాలామంది చెప్పుకునేది ప్రపంచంలో అతి భయంకరమైన బలహీనత ఏంటో తెలుసా, సిఐపి అని చెబుతూ ఉంటారు. సిఐపి అంటే ఏమిటో కాదండి, అది వచ్చిన వ్యక్తికి అసలు నొప్పి అనే పదమే తెలియదు. ఈరోజు శారీరకంగా మనుషులుగా ఉన్న మనకి స్పర్శ తెలుస్తుంది, కొడితే తెలుస్తుంది, కోస్తే తెలుస్తుంది, కానీ ఈ సిఐపి ఉన్న వ్యక్తికి అసలు నొప్పి అనే మాట తన జీవితంలో ఎరగడు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. మొత్తానికి భూమి మీద ఎలాంటి బలహీనతలు తీసుకోండి, ఎలాంటి రుగ్మతలు తీసుకోండి, అవి మానసికమైనా సరే, శారీరకమైనవి సరే, ఏ అవయవానికి సంబంధించినవైనా సరే, అవి నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత నీ జీవన శైలే మారిపోతుంది. ఈరోజు ఇలాంటి కరోనా టైంలో ఇది రాకముందు మన జీవితాలు ఒకలా ఉన్నాయి, వచ్చిన తర్వాత మన జీవితాలు మరొకలా ఉన్నాయి. వచ్చిన తర్వాత దీనికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకున్నామండి. ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదైనా తాగడానికి ఇచ్చేవారు, తినడానికి ఇచ్చేవారు. ఇప్పుడు ముందు చేతులు కడుక్కోవడానికి ఇస్తున్నారు. ఎందుకు? మన పరిస్థితి అలా ఉంది. ఆ పరిస్థితికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్నాం మనము. కొన్ని బలహీనతలు అనేవి మన జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవునికే అంకితం అనుకున్న మన బ్రతుకు వాటికి అనుగుణంగా మన జీవితాన్ని మనం తిప్పుకుంటూ ఉంటాం. వాటికి అనుగుణంగా, వాటికి తగ్గట్టుగా అవి మన జీవితం మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే పోయిన వారం మనం మాట్లాడుకున్నాము, మన జీవితంలో ఒకటి దేవుడికైనా స్థానం ఉండాలి, లేక పాపానికైనా స్థానం ఉండాలి. దేవుడు మన జీవితం మీద ప్రభుత్వం చేయాలనుకుంటున్నాడు, సాతాను మన జీవితం మీద ప్రభుత్వం చేయాలనుకుంటుంది. ఎవరికి నీ అంగీకారాన్ని, ఎవరికి నీ ఓటుని తెలియచేస్తే వారే నీ జీవితంలో ప్రభువుగా మారి నీ మీద ప్రభుత్వం చేస్తారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ బలహీనతలు ఏంటి? బైబిల్ ఒక పరమ వైద్యుడు రాసిన పుస్తకంగా, దేవుడు కన్న తండ్రి అయిన దేవుడు మనందరి కోసము, మన ఆత్మల క్షేమం కోసం రాయించాడు కదా. పరలోకమందున్న దేవుడు సకల రోగాల్ని ఆయన నివారించే శక్తి కలిగిన వాడుగా, ఆత్మల స్థితిగతులను తెలిసిన వాడుగా ఆయన తన్ను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే బైబిల్లో, నేను హృదయములను పరిశోధించువాడును,
మానవ వైద్యుడు పైపైన మాత్రమే చూస్తాడేమో కానీ ఈ యొక్క పరమ వైద్యుడు మన అంతరంగాన్ని కూడా చూస్తున్నాడండి. ఆ అంతరంగాన్ని కోసం కూడా చెక్ చేసి కొన్ని విషయాలైతే బయలు చేశాడు. ఈరోజు భూమి మీద కొత్త కొత్త రోగాలు మనం కనిపెట్టి కొత్త కొత్త పేర్లు పెట్టి వాటికంటే ఒక లిస్టు తయారు చేసుకుంటున్నాం. కిడ్నీలకి రోగం వస్తుందండి, ఎముకలకి రోగం వస్తుందండి, ఊపిరితిత్తులకి ఈ రోగం వస్తుందండి. ఇలా కేటగిరీ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాం కదా. అలాగే దేవుడు బైబిల్లో కొన్ని బలహీనతలను చెప్పాడు. ఈ బలహీనతలు నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాల్ని ఒక లోపము కలదిగా మార్చేస్తుంది. అసలు ఏంటి బలహీనతలు? బైబిల్లో దేవుడు ఈ బలహీనతల కోసం మనకి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు ఆలోచిద్దాము. ముందుగా బైబిల్లోంచి ఒక ముఖ్యమైన మనం ఎప్పుడు చదువుకునే ఒక మాటనైతే నేను చూపించి ముందుకు వెళ్తాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం అందరూ తీసి చూడగలిగితే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ముందుగా ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు దేవుడు చెబుతున్న జాగ్రత్త ఏమిటంటే, దేవుని నీతి అనేది ఒకటి ఉంది, దేవుడు చెప్పిన ఒక పని అనేది ఒకటి ఉంది. ఆ పని మనం కోప్పడితేనో మన అజమాయిషీ చేస్తేనో లేక ఎవరో మనకు చెబితేనో అయ్యే పని కాదు. కానీ ఏమని చెబుతున్నాడంటే, మనుష్య కోపం అయితే దాన్ని నెరవేర్చలేదు, కానీ ఏమి నెరవేర్చగలదు అక్కడ చెబుతున్నాడు. చూడగలిగితే, ఎందుకనగా సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీ కోపము దేవుని పని అయితే నెరవేర్చలేదేమో, కానీ మీ హృదయాల్లో నాటబడిన దేవుని వాక్యము మీ జీవితాల్ని ఫలింపచేస్తుంది, దేవుని నీతిని కూడా నెరవేరుస్తుంది. కాబట్టి ఈ పరమ వైద్యుడి దగ్గర నేర్చుకుంటున్న మనకి దేవుడు చెబుతున్న మొట్టమొదటి జాగ్రత్త ఏంటో తెలుసా? ముందు దేవుడు ఏం చెబుతున్నాడనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఒక పరమ వైద్యుడి దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన మనము జాగ్రత్తతో ఉండాలి. వచ్చిన మనం ఎలా ఉండాలో తెలుసా? మనలో ఉన్న కల్మషాన్ని తీసి పారేయాలి. అందుకే పాత నిబంధనలో కూడా చెబుతున్నాడు, నువ్వు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని వెళ్తూ ఉంటావు కదా. అలాగే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడే కాదు ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర మన మానవ సంబంధమైన చేష్టలు కానీ మన ఎమోషన్స్ కానీ దేవుని పనిని నెరవేర్చలేవు. ఈరోజు నీవు కోప్పడితే, ఈరోజు నీవు అజమాయిషీ చేస్తే మనుషులు నీ మాట వింటారేమో. ఈరోజు నీవు అరిస్తే, నువ్వు గట్టిగా మాట్లాడితే మనుషులు నీ పని వేగవంతంగా చేస్తారేమో. కానీ దేవుని దగ్గర నువ్వు అరిస్తేనో పని అవ్వదు, దేవుని దగ్గర నువ్వు మాట్లాడితే పని అవ్వదు, దేవుని దగ్గర నీ కోపము అస్సలు పనికిరాదండి. దేవుడు దేనితో డీల్ చేస్తాడంటే, దేవుడు దేన్ని చూసి మన అంగీకారాన్ని తెలియచేస్తాడంటే, హృదయములో విత్తబడిన వాక్యము. కాబట్టి ఇప్పటి నుంచి వినబడుతున్న మాటలు కోపముతోనో ఏదో వినాలనే ఆ ధ్యానముతోనో కాక, దేవుని వాక్యమే నన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది, నా ఆత్మను రక్షించగలిగింది అని నమ్మగలిగితే ఈ వాక్యము కేవలం వినడం మాత్రమే కాదండి, మీ హృదయాల్లో ఫలిస్తుంది. ఒకనాడు ఒక ఉదాహరణ చెప్పిన ముందుకు వెళ్తాను. ఒకనాడు అహరోనుతో పాటు అనేక మంది తమ కర్రలను ఆ మందసం చుట్టూ పెట్టారండి. కానీ ఫలించింది మాత్రం ఒకే ఒక కర్ర. అది ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, అహరోను కర్ర అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి వాక్యము అనేక మంది, చెవులున్నవారు వింటారు, చెవులు లేనివారు మిషన్లు పెట్టుకుని వింటున్నారు. కానీ విన్నావా వినలేదా అనేది కాదు, విన్న ఆ వాక్యం నీ హృదయంలో ఫలించిందా లేదా. ఈరోజు బైబిల్ బలహీనతల కోసం చెప్పే ముందు ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం ఉంచుతాను. వింటున్నాం కదండి, చూస్తున్నాం కదండి అని అనుకోవద్దు. వింటున్న వాక్యము నీ హృదయంలో ఫలించగలిగితే ఆ ప్రతిఫలం అనేది నీ జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
కాబట్టి ఆలోచిద్దాము, బైబిల్ చెప్పే బలహీనతలు ఏమిటి? తాపకరమైన రోగముల కోసం చూసాము, మరణకరమైన రోగముల కోసం చూసాము, వాటినన్నిటి నుంచి మనల్ని రక్షించగలిగిన దేవుడి కోసం తెలుసుకున్నాము. అసలు బైబిలు బలహీనతల కోసం ఎక్కడైనా చెప్పిందా అని మనం ఆలోచిస్తే అనేక సార్లు చెప్పిందండి. యేసుక్రీస్తు వారే తన నోటి నుంచి అనేక సార్లు ఆత్మీయ దౌర్బల్యాన్ని కోసము, బలహీనత కోసము అనేక సార్లు చెప్పాడు. ఉపమానం చెప్పే ప్రతిసారి ఆయన చెప్పాడు, ఏమనో తెలుసా? చెవులు కలవాడు వినును కాక. ఏమండి, ఇది కూడా ఒక బలహీనత అంటే ఇది కూడా బలహీనతే. ప్రతి ఒక్కరికి చెవులు ఉంటాయి, కానీ వినే చెవులు చాలా తక్కువగా ఉంటాయి. వినే చెవులు ఒకవేళ ఉన్నా ఫలించే హృదయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు బలహీనత అంటే ఏదో అనుకోకండి, చాలా సింపుల్గా అర్థం కావడానికి దేవునిలోంచి మనల్ని పక్కకు తప్పించే ఒక చిన్ని కార్యక్రమం. దేవునిలోంచి మళ్ళీ పక్కకు తప్పించే, అది వస్తువైనా సరే, అది ఒక మనిషి అయినా సరే, అది ఎవరైనా సరే, అది దేవునిలో నిన్ను బలహీనపరిచే వస్తువు అయితే అదే నీ యొక్క ఆత్మీయ బలహీనత. దుష్టుడు ఈరోజు మన ఆత్మీయ బలహీనతను బాగా కనిపెట్టాడు కాబట్టి ఆ పనుల్లో మనల్ని నింపాడు. ఆత్మీయ బలహీనతను తీసివేసుకోవడానికి ఏవేవో చేస్తున్నాం తప్పితే, మన కోపాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం తప్పితే దేవుని మాట దగ్గరకు వచ్చేవారు చాలా తక్కువ. ఈరోజు ఆత్మీయ బలహీనత కింద మనము ఏదో సంపాదించుకోవాలని చూస్తాము. ఏదో సంపాదించుకోవాలంటే లోకంలోకి వెళ్ళమని సాతాను చూపిస్తూ ఉంటుంది. దాని మాటను విన్నావా? లోకంలో కలిసిపోతావు తప్పితే దేవునిలోనికి మరలా తిరిగే వాడడం అసాధ్యము అని చెబుతున్నాడు. కాబట్టి ఆలోచిద్దాము, నీ జీవితాన్ని బలహీనపరుస్తున్న ఆ బైబిల్ చెప్పే బలహీనతలు, మానసిక ఆత్మీయ రుగ్మతలు ఏమిటి? సాధారణంగా భూమి మీద మానసిక రుగ్మతలు ఉన్న వారి కోసం ఒక మాట చెబుతూ ఉంటారండి, ఇవి ఒక పట్టాన వదలవండి. 75% మనిషిని వదలనే వదలవు. 25% ఎవరికైతే అదృష్టం ఉందో వారిని మాత్రమే వదిలేస్తూ ఉంటాయి. కాబట్టి వింటున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం వినగలిగితే ఈ మానసిక రుగ్మత అంటే ఏంటి, ఈ బలహీనతలు మన జీవితంలో మనకి ఎలా నాశనాన్ని కొనితిస్తున్నాయో ఆలోచిద్దాం. మొట్టమొదటిది బైబిల్ చెప్పే బలహీనతగా మనం ఆలోచించగలిగితే ఒక సందర్భాన్ని అయితే మీకు చూపిస్తాను, చూడగలిగితే బైబిల్లో చూద్దాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. బైబిల్ చెప్పే మొట్టమొదటి బలహీనత ఏంటంటే అంధత్వము అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ చెప్పే ఈ బలహీనతల్లో ప్రాముఖ్యమైనదిగా పౌలు గారు దీన్ని వర్ణిస్తున్నారు. ఏమని చెబుతున్నారంటే, ముందుగా క్రైస్తవ జీవితాన్ని ఒక ఉదాహరణ రూపంలో చెబుతున్నారు. ఆ ఉదాహరణలో ఆ కొరింథీ పట్టణస్థులకు అర్థం కావడానికి, తమకు పట్టుకున్న ఆ ఆత్మీయ రుగ్మతను వారు వదిలించుకోవడానికి శుతిమెత్తగా వారికి ఉన్న రోగాన్ని అయితే బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరిచిన విధానం అయితే చాలా బాగుంది. ఎలా అని మనం ఆలోచిస్తే చదువుదాం. ఏమంటున్నాడంటే, క్రైస్తవ్యం అనేది ఒక వెలుగు లాంటి జీవితం, వెలుగు జీవితం. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా అదే విషయాన్ని చెప్పారు కదా. ఏమని చెప్పారు ఆయన? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు కూడా వెలుగును, దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టడు. మీరు కూడా అలా ఉండాలి అని చెబుతున్నాడు కదా. అంటే భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు వారు వెలుగులా బ్రతికాడు. ఆయన అనుసరిస్తూ బ్రతుకుతున్న మనము వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంతే కదండి. యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఆయన కోసం బోల్డ్ అని ప్రవచనాలు ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా చదువుకునేది యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన మరణఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించే రీతిగా ఆయన పుట్టాడని రాయబడుతూ ఉంటుంది. అలాగే క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తును పోలి నడుచుకోవాల్సిన మనము, ఆయన వెలుగై ఉంటే మనం ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. అందుకే ఆయన జీవితాన్ని మన జీవితాన్ని ఎలా కంపేర్ చేస్తున్నాడంటే, ఒక సూర్యుడికి చంద్రుడికి ఉన్న బంధాన్ని కోసం చెబుతున్నాడు. సూర్యుడు
తన మట్టుకు తాను వెలిగివ్వగలడు, స్వయం ప్రకాశించగలిగే శక్తి ఉన్నవాడు. కానీ చంద్రుడు చౌడు నేల, అతనికి సూర్యుడిలాగా స్వయం ప్రకాశం శక్తి లేదు. అందుకే రాత్రి మాటలు మనం చూస్తుంటే చంద్రుడు ప్రకాశిస్తున్నాడని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ వెలుగు ఎక్కడిదో తెలుసా? సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు చంద్రుడి మీద పడి అది చంద్రుడే వెలుగుతున్నాడు అన్నట్టుగా లోకానికి కనబడుతుంది. సేమ్ అలాగే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము కూడా ఒక చంద్రుడు లాంటి వారమైతే మనం ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు ఎలా ఉన్నాడంటే ఆయన వెలుగుమయమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నామా? అలా లేనట్టయితే మన జీవితాల్లో జరిగే పని ఏంటో చెబుతున్నాడు. మరలా ఒకసారి చదువుదాము. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపనిమ్ముకున్నట్టు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగ చేశాను. జాగ్రత్తగా ఆలోచిస్తే క్రీస్తు అనే సూర్యుడి నుంచి క్రైస్తవులనే చంద్రుడికి వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగును మనం లోకం మీద ప్రకాశించాలి. ఆయన మన మీద ప్రకాశిస్తున్నాడు, మనం లోకం మీద ప్రకాశించాలి. అయితే సాతాను ఏమి చేశాడంటే, సాతాన్ అంటే ఎవరో కాదు, భూమి మీద పలానా దేశం వైరస్ కనిపెట్టింది, పలానా వాడు ఈ రోగానికి జనకుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే ఈ లోకములోనికి అతిపెద్ద వైరస్ అయిన పాపం వచ్చింది అంటే ఒక వ్యక్తి తిరుగుబాటు వల్ల. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాతాను అని మనం చెప్పుకోవచ్చు. ఈ సాతాను యొక్క అవిధేయత వలన, ఈ సాతాను యొక్క లోబడనొల్లని తత్వం వల్లే పాపం అనేది పుట్టింది. ఆ పాపానికి జనకుడైన ఇతనే పాపాన్ని లోకములోనికి తీసుకొచ్చిన ఆయన దేవుడు ఎలాంటి ప్రక్రియనైతే ప్రకర్షించి ఆయన లోకములో జనాల్ని రక్షించాలని కోరుకుంటున్నాడో, సాతాను కూడా అదే పద్ధతులను ఉపయోగించి లోకంలో ఉన్న వారిని నరకానికి తీసుకువెళ్ళిపోతున్నాడు. నరకానికి ఎలా అంటారా? క్రీస్తు నుంచి మనం మహిమను పొందుకుంటున్నాము. మన మహిమను లోకానికి మనం చూపించాలి కదా. ఇప్పుడు సాతాను ఏం చేశాడో తెలుసా? క్రీస్తుకి మనకి మధ్యలో ఏం పెట్టాడో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలుగజేసింది? గుడ్డితనం కలుగజేసింది. అప్పుడప్పుడు కొన్ని రోజులు మనం సంవత్సరంలో ఆలోచించగలిగితే సూర్యుడు కనిపించడం చెబుతూ ఉంటారు. ఎందుకు? సూర్యుడి వెలుగుకి భూమికి మధ్యలో ఎవరడ్డొచ్చారు? చంద్రుడు అడ్డొచ్చాడు. అలాగే క్రీస్తు నుంచి వస్తున్న ఆ మార్గదర్శకంలో, ఆ నడిపింపుకి మధ్యలో ఎవరు వచ్చారో తెలుసా? సాతాను అనేవాడు వచ్చేసాడు. వచ్చిన అతను ఏం కలిగించాడంటే ఆ వెలుగు కనిపిస్తున్నా చూడలేని కన్నులు కలవారిగా మనల్ని చేశాడు. ఇంకా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందో తెలుసా? గుడ్డితనము కలుగ చేసింది. ఒక విషయం ఆలోచించండి. సాతాను చెడ్డవాడని మనకు తెలుసు. సాతాను మన నాశనాన్ని కోరుకుంటున్నాడని మనకు తెలుసు. సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగచేస్తున్నాడని కూడా మనకి తెలుసు. అయినా సరే మన సాతాన్ని వెంబడించటం లేదా? మన క్రియలు కానీ, మన నడకలు కానీ, మన ఆలోచనలు కానీ ఇవన్నీ సాతాను వైపు నుంచి ఆలోచిస్తున్నట్టు లేవా? దేవుడు చాలా గొప్పవాడని ఎందుకు చెబుతానంటే, మొట్టమొదటిది ఆయన బాగు చేయాలని కోరుకుంటాడండి. సాతాను బాగున్న వారిని కూడా పాడు చేయాలని ఆలోచిస్తాడు. దేవుడు నిన్ను అంధకారంలోంచి వెలుగులోనికి తీసుకొస్తే సాతాను వెలుగులో ఉన్నవాడిని ఎక్కడికి ఇడ్చుకెళ్తుందో తెలుసా? అంధకారంలోనికి. దేవుడు కళ్ళు లేని వాడికి కళ్ళేస్తే సాతాను ఏం చేస్తుందో తెలుసా? కళ్ళు ఉన్నవాడికి కూడా గుడ్డితనం కలుగజేస్తుంది. అది గుడ్డితనం అని తెలిసినా, సాతాను చెడ్డవాడని తెలిసినా లోకమంతా ఎవరి వైపు ఉంటారో తెలుసా? సాతాను వైపే. మీకు అందరికీ బాగా అర్థం కావాలంటే కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ ఉందండి. ఆ ఉదాహరణ చెప్పి ఈ ఆత్మీయ గుడ్డితనం అంటే ఏమిటో, ఆత్మీయ భ్రష్టత్వం అంటే ఏమిటో నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఒకప్పుడు పౌలు గారు ఒక పట్టణానికి ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళారు. ఏ పట్టణమో తెలుసా? ఆయన ఎఫెసు పట్టణానికి సువార్త చెప్పడానికైతే వెళ్ళారు. ఆ ఎఫెసు పట్టణంలో ఆయనకు వెళ్ళక ముందే ఈయన సువార్త కన్నా వారిని బాగా ప్రభావితం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? దేమేత్రి అని చెబుతూ ఉంటారు. దేమేత్రి అంటే ఎవరో కాదు, ఆ ఎఫెసు పట్టణంలో అర్తెమీది అనే ఒక దేవత అయితే ఉంది.
ఆ దేవతకు సంబంధించిన వెండి నాణాలైతే, వెండి గుళ్ళనైతే ఇతను చేసి అమ్మేవాడు. ఇతనికి ఒక పక్క నుంచి డబ్బు వచ్చేది, ఇంకొక పక్క నుంచి దేవతను మాకు బాగా దగ్గర చేసిన వాడని ఒక గొప్ప పేరు కూడా ఇతనికి ఉండేది. కానీ ఎప్పుడైతే పౌలు గారు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారో, ఎప్పుడైతే పౌలు గారు తన స్వార్థ సునాదాన్ని వారికి వినిపించారో, అక్కడ వారు అనేక మంది మారి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ దేమేత్రిని, అర్తిమేదేవుని పక్కన పెట్టేశారండి. వెంటనే దేమేత్రి కొంతమందిని తీసుకుని వెళ్తున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, జనులారా, ఇప్పటి వరకు మిమ్మల్ని పోషించిన దేవుడెవరు? జనాలకి తెలుసండి, అప్పటి వరకు పౌలు గారి వాక్యం విన్నవారు కానీ వినకపోయిన వారు కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. కానీ అందరూ ఏం చేశారో తెలుసా? ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారే ఏం చేశారని రాయబడిందో తెలుసా? అపోస్తుల కార్యంలో మనం చదివితే పౌలు గారి స్వార్థకు ఆటంకం కలుగచేసి 2 గంటలు నిరంతరాయంగా అర్తిమేదేవి అని కేకలు వేశారు. ఆత్మీయ అంధత్వం కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తే దానికోసం మరొక పర్యాయ పదం కూడా ఉందండి. అదేమిటో కాదు, ఆత్మీయ భ్రష్టత్వం. భ్రష్టత్వం ఏం చేస్తుందంటే, నిజమేదో మనకు తెలిసిన ఆ నిజాన్ని అనుసరించని వారిగా మనల్ని తయారు చేస్తుంది. ఆ నిజాన్ని అనుసరించని వారిగా. బిలాము ఉన్నాడండి, బిలాముకు నిజం తెలుసు. ఫస్ట్ టైం దేవుడు చెప్పాడు, వారి ఇశ్రాయేలీలు నా ప్రజలు, నువ్వు వారిని శపించకూడదు. అయినా సరే ఎక్కడో ఆలోచిస్తున్నాడు, ఏదో చెయ్యాలనుకుంటున్నాడు, రాజు దగ్గర నుంచి వచ్చేది ఎలాగైనా పొందాలనుకుంటున్నాడు. అందుకే వెళ్తున్న దారిలో గాడిదకు కనిపించింది, ఇతనికి ఎందుకు కనిపించలేదు? కారణం ఏంటో చెప్పమంటారా? ఇతని కళ్ళకు ఆ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగచేసింది, భ్రష్టత్వంతో నింపేసింది. ఈరోజు మనమే ఒక కారులో వెళ్తున్నామండి. కారులో వెళ్తున్నప్పుడు ఎదర మిర్రర్ మీద మంచు పడిపోయో లేకపోతే వర్షం పడుతున్నప్పుడు మనం సరిగా డ్రైవ్ చేయగలమా? అప్పుడే మనం ఏం ఆన్ చేస్తాము? వైపర్స్ ఆన్ చేస్తూ ఉంటాం. వైపర్స్ ఎందుకంటే నా దారి నాకు సరిగ్గా కనిపించడానికి. ఈరోజు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్న మన జీవితాలకి అడ్డుకట్టగా సాతాను ఉపయోగిస్తున్న ప్రాముఖ్యమైన బలహీనతల్లో ఒకానొకటే ఆత్మీయ భ్రష్టత్వం లేక ఆత్మీయ గుడ్డితనం. ఆత్మీయ గుడ్డితనం. ఈ గుడ్డితనం ఏం చేస్తుందంటే మన మనోనేత్రాలు తెరవకుండా చేస్తుంది. మనోనేత్రాలు తెరవబడకపోతే ఏం జరుగుతుందంటారా? ఈరోజు శారీరకంగా మన కళ్ళు లేవనుకోండి, మనకేమైనా తెలుస్తుందా? ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం తినాలో తెలియదు. ఇప్పటి వరకు కొల్లుండి అప్పుడు పోయిన వాడైనా సరే ఏం చెయ్యాలో తెలియదు. జీవితం అంతా శూన్యమైపోతుంది. వేరొకరు హెల్ప్ కావాలి కదా. ఆత్మీయకంగా ప్రభు నడిపింపులో ముందుకి, ప్రభువును చూస్తూ ముందుకు వెళ్తున్న మన జీవితాల్లో సాతాను అడ్డుకట్టగా అంధత్వాన్ని మన జీవితంలో కటిక చీకటిలో నింపేశాడు. చీకటిలో ఎలా వెళ్ళాలో మనకేమన్నా తెలుస్తుందా? చీకటిలో ఒక వెలుగు కావాలనే కదా ఈరోజు ప్రపంచాన్ని రాత్రైనా వెలుగుమయం చేసుకున్నాం. అలాంటిది శారీరక జీవితము వెలుగులో ఉంటే సుఖమేముందండి? ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? కటిక చీకటి గల చోటుకి వెళ్ళిపోతుంది. దేవుడు సాతాన్ని కటిక చీకటి గల బిలంలోనికి తోసివేస్తే సాతాను భూమి మీదకి వచ్చి మన జీవితాలను ఎక్కడికి తోసివేస్తున్నాడో తెలుసా? అంతకన్నా భయంకరమైన పాపం అనే చీకటిలోనికి మన జీవితాన్ని తోసివేస్తున్నాడు. వివేచన లేని వారిగా, నడిపింపు లేని వారిగా మన జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఒక దిశానిర్దేశము, మార్గనిర్దేశకం లేని వారిగా మన జీవితాన్ని చేసేస్తున్నాడు. రోజు భూమి మీద పొద్దున్న లెగ్గానే ఇన్ని హత్యలు జరిగాయి, ఇన్ని దోపిడీలు జరిగాయి, ఇన్ని దొంగతనాలు జరిగాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చెయ్యమన్నారని అడిగితే ఏమో, ఎవరి సొంత ప్రయత్నాలు వారివి. అందరూ భూమి మీద ఒకే తండ్రి నుంచి వచ్చాము కదా, అందరూ భూమి మీదకి ఒకే పని నిమిత్తం వచ్చాము కదా. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? గుడ్డితనము కలుగ చేస్తాడు. ఆత్మీయ భ్రష్టత్వంతో వారిని నింపేశాడు. కడుపు నిండాలంటే దొంగతనమే చెయ్యాలా? ఆలోచించండి. మనల్ని అడిగితే ఏం చెబుతాము? చేయక్కర్లేదండి. కానీ వారు ఎందుకు చేస్తున్నారంటే వారి జీవితాన్ని అలా మార్చేశాడు. వేరే దారి లేకుండా వారి జీవితాన్ని గుడ్డితనంలో వాడి మాటే వినేటట్టుగా మార్చేశాడు. ఈరోజు మనం అలాంటి అంధకార జీవితంలోంచి బ్రతుకుతున్న మనల్ని క్రీస్తు తన స్వార్థ సునాదము యొక్క వెలుగుతో మనం బయటికి తీసుకురాలేదా? ఆలోచించండి. కటిక చీకటిలో దాస్యపులో మొగ్గిపోతున్న మన జీవితాల్ని స్వాతంత్రులుగా చేసి ఈ స్వార్థ సువాసనకు దగ్గర చేసి ప్రపంచానికి స్వార్థ ప్రకటించమని మనలో ఒక విడిచిపెట్టిన స్వతంత్ర పక్షిలాగా వెలుగులోకంలోనికి మనల్ని వదిలిపెట్టలేదా?
ఆలోచించండి. లోకానికి కూడా మనల్ని పరిచయం చేస్తూ ఏమని పరిచయం చేశాడో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఈరోజు మన జీవితాలు అలా పరిచయం చేశాడండి యేసుక్రీస్తు వారు. అంత గొప్పగా ఆయన లోకానికి చూపించాడు. కానీ అంత గొప్పగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆలోచించండి. ఒకప్పుడు కష్టపడి తీసుకొచ్చాడు, సాతాను మళ్ళా ఈజీగా లాక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా తీసుకురావడం అంటే చాలా కష్టం. దీపాన్ని ఒకసారి వెలిగించామనుకోండి, చాలా ఈజీ అండి వెలగడము. కానీ అదే దీపము గాలిలో పెట్టి వెలిగించామనుకోండి, అనగా అదే దీపాన్ని వెలగలేని స్థితిలో వెలిగించామనుకోండి, వెలుగుతుందా? ఒక్కసారి దేవుళ్ళో ఆరిపోయిన వాడిని మరలా వెలిగించడము అసాధ్యమైనందుకు చెప్పాడంటే, ఇప్పటికే చాలా కష్టపడి ఆయన తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా మనల్ని కాపాడాడు కదా. వెలుగులో జీవిస్తే ఏముంటుందో మనకు తెలుసు. కానీ ఇదే బలహీనతతో చివరి క్షణం వరకు మనం బ్రతికి చనిపోతే ఏం జరుగుతుందో కూడా ఇదే బైబిల్లో రాయించాడండి. మీ అందరికీ భయము కలగాలని వచ్చినానైతే నేను చూపిస్తాను. చూడగలిగితే పాత నిబంధనలో ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయిన జెఫన్యా గారు తన గ్రంథంలో ఈ మాటలైతే రాయిస్తున్నారు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందరూ మీ చేతిలో బైబిల్ తీసి చూడగలిగితే పాత నిబంధనలో చివరి పుస్తకాల్లో ఉంటుందండి, చిన్న ప్రవక్తల గ్రంథాల్లో. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధము ఘోషయును బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవమును రప్పింపబోచున్నాను. వారు గుడ్డి వారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. జాగ్రత్తగా ఆలోచిస్తే జెఫన్యా గారు హెచ్చరికతో కూడిన మాటలైతే రాస్తున్నారు. ఈ గ్రంథాన్ని రాసింది జెఫన్యా గారేనండి. ఆయన క్రీస్తు పూర్వము 630వ సంవత్సరం, అనగా మరికొద్ది సంవత్సరాల్లో ఇశ్రాయేలీలు కాదు, యూదులు నెబుకద్నెజరు యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వీరు చేసిన పాపము అని మనం చెప్పుకోవచ్చు. పాపము చేసిన వారిని ఆయన ఏమని వర్గీకరిస్తున్నాడంటే, మీ నడతలు ఎలా ఉన్నాయో తెలుసా? గుడ్డివాడు నడిచినట్టే ఉన్నాయి. గుడ్డివాడి ముందు ₹1,00,00,000 ఉందనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? తొక్కుకుని వెళ్ళిపోతాడు. గుడ్డివాడి ముందు గొయ్యి ఉందనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? వెళ్ళి గుంటలో పడిపోతాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనల్ని ఒక గుడ్డివాడిలా చూడాలనుకోలేదండి. ఆయన మనల్ని సంపూర్ణమైన ఆరోగ్యం కలవాడిగానే కావాలని కోరుకున్నాడు. ఆలోచించండి. ఒక పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తె అన్నీ సిద్ధంగా ఉండి అందంగా ఉండాలనే కదా కోరుకుంటాడు. ఈరోజు ఆయన ఒక వరుడుగా, సంఘము ఒక పెళ్లి కూతురుగా, ఆయన సంఘము అందముగాను, సంఘము అన్ని తెలిసినదిగాను ఉండాలనుకుంటున్నాడు. కానీ సంఘాలు ఏమయ్యాయో తెలుసా? సంఘములో విశ్వాసుల జీవితాలు ఏమయ్యాయో తెలుసా? అంధత్వంతో గుడ్డివారుగా మారిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే సంఘానికి ఏవి లేవో తెలుసా? కళ్ళు లేవు. కళ్ళు లేని వారిని దేవుడు పెళ్లి చేసుకుంటాడా చెప్పండి? ఆలోచించండి. ఒకప్పుడు బలహీనతతో ఈ లోపాలు ఉన్న గొర్రెల్నే ఆయన వద్దన్నాడు. లోపాలు కలిగిన ఈరోజు బ్రతుకుల్ని ఆయన కావాలని మాత్రమే ఏమన్నా కోరుకుంటాడా? అందుకే చెబుతున్నాడు, ఆ లోపాలు కలిగిన బ్రతుకు ఎలా ఉంటుందంటే, యూదులకు తెలుసు తాము చేస్తున్నది పాపమని, యూదులకు తెలుసు తాము చేస్తుంది అక్రమమైనదని, యూదులకు అన్నీ తెలుసండి దేవుడి కోసము. కానీ అన్నీ తెలిసినా ఏం చేసేవారో తెలుసా? పాపం మాత్రమే చేసేవారు. దేవుడు గొప్పవాడని తెలుసు, ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞలు అతిక్రమించకూడదని తెలుసు. కానీ వారి జీవితాల్లో దేవుడికి ఎక్కడైనా స్థానం ఉందా? అందుకే ఏమని చెబుతున్నాడో తెలుసా? మీ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏదో సంపాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు, ఏదో కావాలని మీరు అనుకుంటున్నారు, ఇంత గొప్పవాడని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని మాట వినలేని మీ జీవితాలు ఎలాంటివో తెలుసా? భ్రష్టత్వంతో నిండిపోయిన, గుడ్డితనము కలిగిన అంధకారమైన జీవితాలు. అందుకే ఆయన అంటున్నాడు, వినలేని చెవులు కలవారు అనేక మంది ఉన్నారు, చూడలేని కన్నులు కలిగిన వారు అనేక మంది ఉన్నారు, గ్రహించలేని హృదయం కలిగిన వారు అనేక మంది ఉన్నారు.
ఈరోజు మన మాట వినే వారికే కదండి చెబుతాము. దేవుడు కూడా తన మాట వినే మనకు మాత్రమే చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఆయన చూడడానికి మన మనోనేత్రాలు తెరవబడ్డాయా? మన మనోనేత్రాలు తెరవబడ్డాయా? దేవుణ్ణి గుర్తించగలిగే స్థాయికి ఈరోజు వచ్చామా? మనుషులు చెప్పే మాటలు విని దేవుడు అక్కడ ఉన్నాడంటే అది నమ్మి ఒక మనుషుల్లాగా నామకార్థ మనం విశ్వాసుల్లాగా మన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నామా? ఆలోచించండి. ఒకప్పుడు శాస్త్రులు పరిచయులు వారు గుడ్డితనంలోనికి వెళ్ళిపోవడమే కాకుండా తమ బోధల చేత తమ మాటల చేత అనేక మంది గొర్రెలలా మార్చి వారందరినీ నాశనానికి నడిపించలేదా? ఆలోచించండి. వారు గుడ్డితనంలోనికి వెళ్ళిపోయారు, అనేక మందిని గుడ్డితనంలోనికి తీసుకువెళ్ళిపోయారు. ఈరోజు క్రైస్తవుడిగా దేవుడు ఈ శాంతి దినమున నీకు నాకు చెబుతున్న విషయం ఏమిటో తెలుసా? బైబిల్ చెప్పే బలహీనతల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన అంధత్వము లేక ఆత్మ సంబంధమైన భ్రష్టత్వము. దేవుడు మన జీవితాల్ని చాలా క్లారిటీగా ఉంచాలనుకున్నాడు. దేవుడు మన జీవితాల్లో మనకు స్పష్టమైన వివేచన అనేది ఉండాలని కోరుకున్నాడు. ఈరోజు పాముకు చెవులు లేకపోయినా వినగలుగుతుంది, చక్కటి వివేచన కలిగి ఉంటుంది కదా. జంతువులకే వివేచన ఉంటుంది. ఒక్కసారి వలలో పడిన తర్వాత మరలా పడాలని అవి కోరుకోవు. అందుకే వేటగాడు అదే పద్ధతిలో ఉపయోగించినా ఇవి మాత్రం లొంగిపోవు కదా. ఈరోజు ఆత్మీయ జీవితంలో సాతానుడు పదే పదే ఒకటే వరాన్ని మీద ప్రయోగిస్తున్నాడు. బుద్ధిహీనుడిలాగా గుడ్డివాడిలాగా అందులో పడిపోతుంటే దేవుడిని స్థితిని చూసి ఆయన చాటున ఏడుస్తున్నాడు. ఈరోజు ఆత్మీయ స్థితిగతుల్లో అన్నీ తెలిసిన వారిగా మనం ఉండాలి. కానీ మన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసా? ఏమీ తెలియని వారిగా ఇంకొకరి చేత చెప్పించుకోవాల్సిన అవసరత ఉన్నవారిగా మన జీవితాలు మారిపోయాయి. ఒక విషయం చెబుతాను వినండి. బలహీనత అంటే ఏమిటో తెలుసా? నీ జీవితంలో ఒక లోపాన్ని కలుగ చేసేది. ఒక ప్యాకింగ్ అయిన డబ్బా మనం ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఫుల్గా ఉంటుంది. అదే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? అందులో కొంచెం పదార్థం ఏమవుతుందండి, ఎందుకు ఉపయోగించాం. ఇప్పుడు ఆ వస్తువుని ఎవరికైనా ఇవ్వాలంటే మనకు మనసు ఒప్పుతుందా? ఆలోచించండి. ఆ డబ్బాని ఎవరికైనా ఇవ్వాలంటే మనకు మనసు ఒప్పుతుందా? ఎందుకు? దీన్ని నేను సగం తినేసాను కదా, ఇలా వెలితి కలిగింది, లోపం కలిగింది, సగం ఏమిస్తాను? మరి దేవుడికి ఇచ్చేటప్పుడు ఎందుకండి సగం మన జీవితాన్ని మనం దేవునికి ఇస్తున్నాము? దేవుడు సంపూర్ణమైన మన జీవితాన్ని, వివేచన కలిగిన జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాడు కదా. ఆయనకు కావాల్సింది ఆయనకు అప్పగించగలుగుతున్నామా? ఆలోచించండి. రెండవ నిర్ణయానికి మనం వచ్చేద్దాము. రెండవది ఆత్మ సంబంధమైన బైబిల్ చెప్పే బలహీనతల్లో రెండవ దానికోసం మనం ఆలోచించగలిగితే, మొదటిది అంధత్వము, రెండవది ఏంటో తెలుసా? మందత్వం అంటే ఏమిటి? ఆలోచించండి. మందం అంటే ఏమిటి? లావైనది, చాలా పెద్దది. మందత్వం అంటే ఏమిటంటే లావైనది అని కాదండి నా ఉద్దేశము. మందత్వం అంటే స్థితికి మించి ఉన్నది, ఇంకా చెప్పాలంటే ఏమీ చెయ్యలేని పరిస్థితి కలిగినది. బైబిల్లో మందత్వం అనే మాట బైబిల్లో ఒక చోట చాలా ప్రత్యేకంగా వాడాడు. ఇందాక నుంచి నోటి మాటలతో చెబుతున్నాను, ఇప్పుడు ఆ వచనాన్ని అయితే మీకు చూపిస్తాను. చూడగలిగితే అపోస్తలుల కార్యములు చివరి అధ్యాయంలో చివరి వచనంలో మనం చూడగలిగితే ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అపోస్తలుల కార్యములు చివరి అధ్యాయము అనగా 28వ అధ్యాయము 26వ వచనము. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మా పితరులతో చెప్పిన మాట సరిగే. అపోస్తుల కార్యములంటే ఏమిటో కదండి. అపోస్తులు తమ జీవితం కాలంలో దేవుడిచ్చిన సమయంలో వారు చేసిన పనుల కోసం అయితే ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీల జనాంగం కోసము, యూదుల కోసము 2 సార్లు ఒక డిక్లరేషన్ మాట అయితే రాయబడింది. డిక్లరేషన్ అంటే ఏంటి? డిక్లరేషన్ అంటే ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి ఇంతే అని చెప్పడం. ఇప్పుడు మనమే ఉన్నామండి, ఒక వ్యక్తిని చూసిన తర్వాత మంచివాడు, ఒక డిక్లరేషన్కి వస్తాం. అలాగే పౌలు గారు
లేక పేతురు గారు కానీ యోహాను గారు కానీ ఎవరైతేనే అపోస్తులు అందరూ ఇశ్రాయేలీయుల కోసం మొత్తం 12 గోత్రాల కోసం 2 డిక్లరేషన్ల మాటలు అయితే చెప్పారు. అందులో మొట్టమొదటిది మనం చూడగలిగితే పేతురు గారే కానీ పౌలు గారు కానీ అంటున్నారు, మీరు ఎంత చెప్పినా సువార్తకు మీ యొక్క జీవితాలు అయితే మీరు అర్పించటం లేదు, కాబట్టి ఈ రోజు నుంచి నేను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నేను వెళ్తున్నాను. అది మొట్టమొదటి మాట అయితే, రెండవది అపోస్తుల కార్యంలో పౌలు గారు డిక్లేర్ చేస్తూ అనగా ఒక రిజల్ట్ అని చెబుతూ లాస్ట్కి చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఏంటంటే అదే ఇది. ఆయన యెషయా గారి యొక్క మాటలను గుర్తు చేసుకుంటే ఇవి సరియే అంటున్నాడు. ఏం మాటలు అవి? జనాల యొక్క పరిస్థితిని కోసం చెబుతున్నాడు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే, వారి చెవుల స్థితి ఎలా ఉందంటే మందత్వంతో నిండిపోయాయి. అనగా వారి జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పమంటారా? నిర్లక్ష్య ద్వారణితో ఉన్నాయి. మొట్టమొదటి మీకు చెప్పాను, ఆత్మీయ జీవితము అంధత్వం అనగా భ్రష్టత్వంతో నిండి ఉండకూడదు. రెండవది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనం ఆలోచించగలిగితే మందత్వం అనగా నిర్లక్ష్యం పనికిరాదు. భూమి మీద నిర్లక్ష్యంతో పని చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? నిర్లక్ష్యంగా బండి తోలేమనుకోండి, ఒకరమే తోలితే మనకే దెబ్బలు తగిలితాయి. ఇద్దరం అనుకోండి, ఇద్దరికి దెబ్బలు తగిలితే ఎంతమంది ఉంటే అంతమందికి దెబ్బలు తగులుతాయి. అందుకే భూమి మీద నిర్లక్ష్యాన్ని వద్దు అని చెబుతూ ఉంటారు. ఆ నిర్లక్ష్య ద్వారినిలో బ్రతకొద్దు అని చెబుతూ ఉంటారు. చాలామంది కార్ డ్రైవర్స్ వారికి అర్ధరాత్రి చాలా సుదూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు నిద్ర వస్తూ ఉంటుందండి. అందులో పక్కకి ఆపి పడుకునేవారు అనేక మంది అయితే, కేవలం కొద్ది మంది మాత్రం మాట వినని వారు ఎలా ఉంటారో తెలుసా? నిద్రలో కూడా డ్రైవ్ చేశానన్న గొప్ప పేరు నాకు వస్తుందని చెప్పి, అంత అర్ధరాత్రి కూడా నేను డ్రైవ్ చేశానన్న పేరు నాకు వస్తుందని చెప్పి, ఆ నిద్ర వస్తున్నా సరే నిర్లక్ష్య ద్వారినితో వారు డ్రైవ్ చేస్తూ ఉంటారు. దానికి ఫలితము ప్రతిరోజు మనం పేపర్లో ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉంటాం. ఒక నిర్లక్ష్య ద్వారిని మనల్ని మాత్రమే కాదండి, మన కుటుంబాన్ని కూడా ఎక్కడికి నెడుతుందో తెలుసా? ప్రమాదంలోనికి. మీకు బాగా అర్థం కావాలంటే చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని, ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక ఫ్లైటు రష్యా దేశంలో కూలిపోయింది. ఎందుకు కూలిపోయింది, ఏం జరిగింది అని చెప్పి ఆ విమానానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏమని తేలిందంటే, ఇప్పుడు విమానంలో వెనకాల సైడు బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుందండి. ఆ బ్లాక్ బాక్స్లో విమానంలో జరిగిందంతా, పైలట్ మాట్లాడిందంతా, అతని క్యాబిన్లో జరుగుతుందంట. వీడియో ఆడియో మొత్తం రికార్డ్ అయ్యి అందులో ఉంటుంది. ఫ్లైట్ మొత్తం కూలిపోయినా సరే, కాలిపోయినా సరే అందులో ఏ మార్పు ఉండదండి. ఆ బ్లాక్ బాక్స్ మాత్రం చాలా క్షేమంగా ఉంటుంది. ఇంతకీ ఫ్లైట్ ఎందుకు కూలిపోయిందంటే, 2 డ్రైవర్లు ఉన్నారండి. అందులో ఒక డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఒక కో పైలట్ మాట్లాడుతున్నాడు. ఇంకో కో పైలట్తో, నువ్వు కళ్ళు మూసుకుని ఫ్లైట్ నడపగలవా? వెంటనే పక్కన ఉన్నవాడు, నేను నడపకపోవడం ఏంటి, చాలా రోజులు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇందులో నాకు పై స్థాయికి వెళ్ళే అర్హత కూడా ఉంది అని చెప్పి వెంటనే లోపల ఉన్న కట్టెలను మూసేశాడండి. కట్టెలను మూసేసి ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ చేస్తాను చూడని రన్వే మీద ల్యాండ్ చేయబోయాడు. కానీ ఫ్లైట్ అందరూ ఇలా ల్యాండ్ చేస్తారు, కానీ ఆ ఫ్లైటు తిరగేసి ల్యాండ్ అవ్వింది. ఒక వ్యక్తి నిర్లక్ష్యము, ఒక వ్యక్తి తన జీవితంలో తాను తీసుకున్న ఒక నిర్లక్ష్య ద్వారాన్ని, అసలు కళ్ళు మూసుకుని మనం బండే నడపలేము, అలాంటి గాలిలో ఒక వ్యక్తి ఫ్లైట్ నడపగలడా? ఆలోచించండి. అతనికి తెలుసు నడపలేవని తెలుసు, ఇంపాసిబుల్ అని తెలుసు, కానీ నిర్లక్ష్యం, ఎక్కడో ఒక నిర్లక్ష్యం. నేను ట్రైనింగ్ అయ్యాను కదా, నా వలన కానిది ఏముంది? ఒక నిర్లక్ష్య ద్వారిని ఎంతమందిని చంపేస్తుందో తెలుసా? దాదాపు 152 మంది ప్రయాణికుల ప్రాణాలను తీసుకుంది. ఆలోచించండి. నిర్లక్ష్య ద్వారినితో ఉంటే మన జీవితాలు ప్రమాదపు అంచుకు మనం చేరుకోమా? అందుకే నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటామండి. నిర్లక్ష్యపుతో జరిగిన ప్రమాదాల నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. ఒకప్పుడు నిర్లక్ష్యంతో కారు డ్రైవ్ చేస్తున్నారని, మద్యం సేవించేవారు నిద్రపోతూ కారు డ్రైవ్ చేస్తున్నారని చెప్పి ఈరోజు ఏం క్రియేట్ చేశారో తెలుసా? ఒక మనిషి పడుకుంటే కాసేపటి వరకు అసలు కారులో ఏమీ చేయకపోతే కారు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నిర్లక్ష్యం నుంచి ఎన్నో నేర్చుకున్నావు కదా, ఇక్కడ కూడా నేర్చుకుంటానని చెప్పడానికి అంత సీన్ లేదండి. భూమి మీద నిర్లక్ష్యంతో నీ ప్రాణాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ఆత్మ సంబంధమైన నిర్లక్ష్యం ఖచ్చితంగా ఎక్కడికి దారితీస్తుందో తెలుసా?
నరకానికే దారి తీస్తుంది. నిర్లక్ష్యము దేనికి దారి తీస్తుందో తెలుసా? నిత్యాగ్ని దండనకు దారి తీస్తుంది, నిత్యాగ్ని దండనకు. అందుకే ఒకనాడు నిర్లక్ష్యంతో ఉన్న వారి కోసం యెషయా గారు అనేక సార్లు వారి కోసం మొత్తుకున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన సొంత మాటలతోనే ఆయన గ్రంథంలోనే చూద్దాం. యెషయా గ్రంథము చూడండి, క్షమించండి, ప్రవక్త అయిన ఇర్మియా గారు రాసిన గ్రంథంలో మనం చూద్దాము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవునుగాక. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ ఒక శాపాన్ని కోసం అయితే ఒక మాట చెబుతున్నాడు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడికి ఏమొస్తుందో తెలుసా? శాపం వస్తుంది. యెహోవా కార్యము ఆయన చెప్పినట్లు నువ్వు చేయాలి. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసి అశ్రద్ధగాను విముఖతగాను నువ్వు చేసావనుకో, భూమి మీద నీకు రోజులు ఉన్నాయేమో కానీ మరణించిన తర్వాత నీ జీవితం ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండనకే. అందుకే ఏమని చెబుతున్నాడంటే, యుద్ధంలో జరిగే ఒక ప్రక్రియను వివరిస్తున్నాడు. ఒక వ్యక్తి యుద్ధంలో సైనికుడు ఏం చేయాలి చెప్పండి? కత్తి తిప్పాలి, ఆ కత్తి వెళ్ళి శత్రువుకు తగలాలి, ఆ కత్తికి ఏమంటుకోవాలో తెలుసా? రక్తం అంటుకోవాలి. అప్పుడే అతను వీరుడు. యుద్ధానికి ఏదో వచ్చాను కదా, రాజు తీసుకొచ్చాడు కదా అని చెప్పి నిర్లక్ష్య ద్వారంతో కత్తి తిప్పాడు అనుకోండి, అలాంటి వారి కోసం కూడా చెబుతున్నాడు శాపగ్రస్తుడు. చక్కగా మీకు అర్థం కావాలంటే ఒక సందర్భాన్ని చెబుతాను, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే. బైబిల్లో ఒక వ్యక్తి తన అన్నలకి క్యారేజీ పట్టుకెళ్ళాడండి. పట్టుకెళ్ళిన వాడు క్యారేజీ ఇచ్చి ఇంకొక సందర్భంలో కూడా వెళ్ళిపోయాడు. ఎవరో తెలుసా వ్యక్తి? దావీదు గారు గొల్యాతును చంపేటప్పుడు అతను ముందు 2 ఉదాహరణలు ఉన్నాయి. అతను అప్పటికే సింహాన్ని కూడా చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపాడు. ఒక మాటలో చెప్పాలంటే గొల్యాతు కన్నా ఎలుగుబంటి చాలా పవర్ఫుల్, గొల్యాతు కన్నా సింహం చాలా పవర్ఫుల్. ఇప్పుడు గొల్యాతుని చంపేటప్పుడు దావీదు ఏమనుకోవాలి? మనమైతే ఏమనుకుంటాం? ఆఫ్టర్ ఆల్ సింహాన్ని చంపేశాను, ఆఫ్టర్ ఆల్ ఎలుగుబంటిని చంపేశాను, నువ్వెంత అనుకోవాలి. కానీ దావీదు అలాంటి నిర్లక్షణ ద్వారణతో ఉండలేదండి. ఏమంటున్నాడో తెలుసా? అదే మాటను చెబుతున్నాడు, కానీ వేరే విధంగా చెబుతున్నాడు. నా దేవుడైన యెహోవా నిన్ను వాటిలో ఒక దాని కింద ఖచ్చితంగా చేస్తాడు. నా చేత సింహాన్ని ఓడించింది దేవుడే, నా చేత ఎలుగుబంటిని ఓడించింది దేవుడే. ఇప్పుడు నీవు కూడా వాటి లిస్టులో చేరాలంటే నా కత్తి బలమో నా వడిసెల బలమో కాదు, నా దేవుడైన యెహోవా నిన్ను వాటిలో ఒక దాని కింద చెయ్యాలి. ఈరోజు ఒక పక్షి నేల రాలుతుందంటే దేవుని మాట వల్ల కదండి. అలాంటి దేవుని మాట వింటున్నప్పుడు మనకెందుకు నిర్లక్ష్యం? ఆలోచించండి. దేవుని మాట ఎంత గొప్పదో. దేవుని కోసం ఒక గొప్ప మాట చెప్పాలంటే, దేవుడు ప్రపంచాన్ని అయితే నూతన సృష్టిగా చేయగలిగాడేమో కానీ మనలో నూతన హృదయాన్ని అయితే ఆయన ఇప్పటికీ తీసుకురాలేకపోయాడు. యేసుక్రీస్తు వారు ప్రపంచంలో మరణాన్ని జయించాడేమో కానీ మన హృదయ ద్వారాన్ని ఆయన ఇంకా అయితే జయించలేకపోయాడు. సిగ్గుచేటండి. ఈరోజు క్రైస్తవ్యం ఇలాంటి నిర్లక్ష్యపు ద్వారినితో, అది కూడా నిర్లక్ష్యపు ద్వారినితో ఉండడానికి మనం ప్రమాదానికి ఏమన్నా దూరంగా ఉన్నామంటే అంత్యకాలములో నాశనపు అంచున మన జీవితాలు ఊకిసలాడటం లేదా? ఇక్కడ అదే విషయాన్ని ఇర్మియా గారు కూడా మాట్లాడుతూ తనదైన శైలిలో దావీదు గారి వల్లే చెబుతున్నాడు. నిర్లక్ష్యంగా చేసేవాడు శాపగ్రస్తుడు. మరి ఎలా చెయ్యాలి? నిర్లక్ష్యంగా కాకుండా ఎలా చెయ్యాలి అని అడిగితే పౌలు గారు దీనికి సమాధానాన్ని చెబుతున్నాడు. ఆ సమాధానాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళగలిగితే పౌలు గారు తన కుమారుడు స్వార్థ సేవలో తన జత పనివాడైన తిమోతి గారికి రాస్తున్న మొదటి లేఖలో మనం ఆలోచిస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీలో అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విన్ను వారిని
రక్షించుకొందువు. ఒక మనిషి రక్షింపబడాలంటే అతనిలో వాక్యం అనే విత్తనం పడాలి. ఆ వాక్యం అనే విత్తనం పడాలంటే నీ నోటి మాటే కాదు, నీ జీవితం కూడా అతని మీద ఇంపాక్ట్ చూపించాలి, ప్రభావితం చేయాలి. ఈరోజు వాక్యాన్ని విని మారేవారు ఒక 75% అనుకుంటే జీవితాన్ని చూసి మారేవారు 25%. అందుకే మన భారతదేశంలో మన జాతిపిత బైబిల్ చేతపట్టుకున్నా ఆయన ఎందుకు మారలేదు, ఎందుకు బాప్తీసం తీసుకోలేదని మనం ఆలోచిస్తే ఆయనే స్వయంగా చెప్పిన మాట, యేసుక్రీస్తు వారి మాటలు నాకు ఎంతో బాగా నచ్చాయి, ఆయన జీవితం నా మీద ప్రభావితం చేసింది, కానీ ఈ క్రైస్తవుల మాటలు నన్ను ప్రభావితం చేస్తున్నాయేమో కానీ వారి జీవితాలు అందుకు తగ్గట్టుగా లేవు అని చెప్పారు. అలాగే ఈరోజు ఒకనాడు పౌలు గారు తన కుమారుల్లా భావించి కొన్ని జాగ్రత్తలు, ఒక ఆత్మీయ సూచనలు చెబుతున్నాడు. ఏంటంటే వాక్యం వినేవారు అనేక మంది, కొద్దిమంది నీ ప్రవర్తనను కూడా నిరంతరం గమనిస్తూ ఉంటాడు. అందులో మొట్టమొదటిది దేవుడని మనం చెప్పుకోవచ్చు. దేవుడికి నీ ప్రవర్తన, నీ యొక్క ప్రసంగం కాదండి, నీ ప్రవర్తన ఎంత బాగుందో ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రతి దాని యందు నీవు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు ఏవైతే విషయాన్ని నీకు అప్పగించాడో దాన్ని ఆలక్ష్యం చేయొద్దు అని చెబుతున్నాడు. అలాగే కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు, అలా నువ్వు గనక చేయగలిగితే, నీవు నిలకడగా బోధ యందు నీవు ఉండగలిగితే నీ బోధ చేత నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ విన్నవారిని రక్షించుకుంటావు. శారీరకమైన మన అలక్ష్యము, శారీరకమైన మన నిర్లక్ష్య ద్వారాని మనల్ని ప్రమాదంలోనికి నెడితే, మన మరణానికి తీసుకువెళ్తే, ఆత్మ సంబంధమైన నిర్లక్ష్య ద్వారాని మన నరకానికి నడిపించదంటారా? ఆలోచించండి. దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు మన బాధ్యత గుర్తుకు రావాలి, మన భయం వేయాలి. కానీ అదే వాక్యాన్ని మనం వింటున్నప్పుడు నిర్లక్ష్య ద్వారణితో ఇది వినేసానులే, అది మనుష్య నోటిగా, మనుష్య మాటగా నీవు తీసుకుంటే ఆ వాక్యం నీ హృదయంలో ఫలించే విత్తనంగా మాత్రము మారదు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. 2 విషయాలైతే చెప్పాను. మొట్టమొదటిది ఆత్మ సంబంధమైన బైబిల్ చెప్పే బలహీనతల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన అంధత్వము లేక భ్రష్టత్వము. రెండవది ఏంటంటే ఆత్మ సంబంధమైన మందత్వము లేక నిర్లక్ష్యత్వము. మూడవ దానిలోనికి వచ్చేద్దాము. మూడవది క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల్ని, ఈరోజు ప్రపంచ క్రైస్తవ స్థితిని మార్చివేసిన బలహీనత ఏంటంటే చంచలత్వం. 3 చాలా దగ్గరగా ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ది అంధత్వం, రెండవది మందత్వం, మూడవది చంచలత్వం. చంచలత్వం అంటే ఏమిటో కాదు, అస్థిరంగా ఉండేది. ఈరోజు క్రీస్తులో మనల్ని అందరినీ ఒక్కటి చేసిన విషయం ఏంటి ఆలోచించండి. ఈరోజు మనందరము రకరకాల ప్రాంతాలకి, రకరకాల భాషలకి, రకరకాల గుంపులకి, జాతులకి, వేటికో సంబంధించిన వారము. క్రీస్తులో లేకపోతే మనకి ఎన్నో గిరులు, ఎన్నో బౌండరీస్, ఎన్నో లిమిట్స్ ఉన్నాయి కదా. గొప్ప, పేద, ధనిక, పెద్ద కులం, చిన్న కులం, ఇలా ఎన్నో ఉన్నాయి కదా. మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రైస్తవులను ఒకే గుంపుగా పిలువబడుతున్నాము, ఒకటే సంఘంగా పిలువబడుతున్నాము. మనందరినీ ఒక్కటి చేస్తున్న అంశం ఏమిటి ఆలోచించారా ఎప్పుడైనా? మనందరినీ ఒక్కటి చేస్తున్న అంశం ఏమిటి? అదే క్రీస్తులో మనకున్న ఐక్యత అని మనం చెప్పుకోవచ్చు. ఐక్యత కోసము పోయిన వారం మనము ఒక సహోదరి మాటల ద్వారా అయితే మనం విన్నాం. ఈరోజు మనం ఆలోచించగలిగితే ఆ ఐక్యత అనే లక్షణమే క్రీస్తులో మనల్ని అనేక మంది ఇతర విశ్వాసుల్ని ఏకముగా కలిపి ఉంచుతుంది. ఈరోజు మనం ఆలోచిస్తే మీకు అర్థం కావాలంటే ఒక చక్కటి ఉదాహరణ చెబుతాను. నీళ్ళని మనం దేనిలో అయినా వేసామనుకోండి, అటు ఇటు ఊపామనుకోండి, ఏమవుతుంది? కొద్ది భాగం ఈ సైడ్ వెళ్తాయి, కొద్ది భాగము ఈ సైడ్ వెళ్తాయి. ఎందుకు? నీటిలో ఐక్యత లేదు. అదే నీటిని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీయండి, ఒక ఐస్ గడ్డ మీ చేతుల్లో ఉంటుంది. ఆ ఐస్ గడ్డ అనేది మనం చూడగలిగితే అదే నీరు ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? తమకున్న బంధాలని, అణువులని చెబుతారు కదా, నీటిలో ఆ ఆటమ్స్ మధ్య ఉన్న ఆ బంధాన్ని గట్టిపరుచుకుంది. అందుకే ఒకప్పుడు అది నీటిలా పారే ద్రవ రూపంలో ఉంది, ఇప్పుడు ఘన పదార్థంలా మారిపోయింది. అప్పుడు వాటి మధ్య లేని ఐక్యత, ఇప్పుడు వాటి మధ్య ఉన్న ఐక్యత ఏంటో తెలుసా? ఆ కెమికల్ బాండింగ్, లేకపోతే ఆటమ్స్ మధ్య ఉన్న ఆ ఆకర్షణ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈరోజు క్రీస్తులో మనల్ని ఒక్కటి చేస్తుంది ఆ దేవుడిచ్చిన ఐక్యత అని మనం చెప్పుకోవచ్చు. కానీ
సాతాను దాన్ని కూడా దెబ్బతీశాడండి. సాతాను దాన్ని దెబ్బతీయడానికి సాతాను దానికి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటో తెలుసా? తాను ఉపయోగించిన పద్ధతి ఏంటో తెలుసా? చంచలత్వం. అదే ఐస్ని తిరిగి ఎండలో పెట్టండి, ఏమవుతుంది? ఐస్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాం అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఎండ వేడిమికి లోపల ఉన్న అణువులు మరలా వాటి యొక్క ఐక్యతను విడగొట్టుకుంటాయండి, మరలా నీటి రూపంలోనికి వచ్చేస్తాయి. కాసేపు ఉన్న తర్వాత మొత్తానికే అవి ఏమవుతాయో తెలుసా? తమ రూపాన్నే పోగొట్టుకుని గాలిలో ఆవిరి కింద అవి మారిపోతాయి. ఈరోజు ఒక్కటిగా ఉండాలని క్రీస్తు కోరుకున్నాడు. సాతాను ఏం చేశాడో తెలుసా? మనలో చంచల మనస్తత్వం. ఈరోజు చంచల మనస్తత్వంతో ఉన్న ఒక డ్రైవర్ కారు నడిపితే మీరు ఎక్కగలరా? ఆలోచించండి. కాసేపు ఇటు, కాసేపు అటు, కాసేపు ఇటు అన్నాడు అనుకోండి, ఏమంటాము మనము? నీకు అసలు దారి తెలుసా? నీకు అసలు డ్రైవింగ్ వచ్చా? అలాంటిది క్రీస్తులో మనం ముందుకు వెళ్తున్న మన జీవితాలు ఏదో పాము జిగ్జాగ్ వేలో వెళ్తుంది చూసారా? అలా మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? కొద్దిసేపు లోకం వైపు మొగ్గు చూపిస్తున్నాము, కొంతసేపు క్రీస్తు వైపు. చంచలత్వం. ఈరోజు లోకంలో కొంతమంది మతాల పేరిట, కొంతమంది ప్రాంతాల పేరిట, కొంతమంది లోకాన్ని ఎలా విచ్చలవిడిగా వారు చంచలస్కులుగా లోకాన్ని ఎలా విడదీసి పాడేశారో, లోకంలో ఐక్యత లేకుండా చేసి పాడేశారో, సంఘంలోనికి వచ్చిన మనము కూడా మన స్వప్రయోజనం పేరిట మన ప్రయోజనాలను దేవుడి పేరు చెప్పి అడ్డు పెట్టుకొని ఇంకా సేవ ఎక్కువ చేస్తామనే ఒక నమ్మకంతో, ఒక పేరుతో చంచల మనస్కులు అనేక మంది సంఘాన్ని విడదీస్తున్నారండి. అందుకే పలానా ప్రాంతం వారు పలానా సంఘము, పలానా ప్రాంతం వారు పలానా సంఘం, ఆ సంఘం వారు ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే పలానా వారి యొక్క వారికి సంబంధించిన అనుమతి తీసుకోవాలి. చంచల మనస్కులుగా ఒకే రొట్టె, ఒకే ద్రాక్షారసము, ఒకటే క్రీస్తు, ఒకటే బాప్తిస్మం అని చెప్పుకుంటున్న మనము ఒక్కటిగా ఉండలేకపోతున్నామంటే దానికి కారణం ఎవరో మనం చూడగలిగితే ఇదే బైబిల్లో రాయించాడు. చూద్దాము. ఆ యొక్క జాగ్రత్తను మనం చూడగలిగితే పేతురు గారికి రాసిన మొదటి పత్రిక, పేతురు గారు తన మొదటి పత్రికలో ఈ మాటలైతే చెబుతున్నారు. 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలిగిన అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. ఇది ఐక్యతతో ఉన్న వారి కోసం చెప్పటం లేదండి, ఇది విడిపోతున్న వారి కోసం చెబుతున్నాడు. విడిపోతున్న వారు తమ జీవితాల్లోనికి వస్తున్న శ్రమలు, నూతనముగా వారి జీవితాల్లోనికి వస్తున్న ఆ శోధనలు చూసి వారు ఏమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని వదిలేశాడేమో, దేవుడు మమ్మల్ని దూరంగా పెట్టాడేమో, అందుకే మా జీవితంలోనికి కష్టాలని వారు అనుకోవచ్చు. కానీ ఐక్యతతో ఉన్న మీరు చంచల మనస్కులు అవ్వకూడదు. చంచల అనే మాట ఉన్న అర్థం ఏమిటో తెలుసా? త్వరితముగా మొక్కలైపోయేది. త్వరితముగా ఒక అద్దాన్ని మనం కింద పడేసాం అనుకోండి, ఎన్ని మొక్కలైతే అయిపోతుందో, చంచల మనస్కులు ఒక శ్రమ అనేది వారి జీవితాన్ని తాగ్గానే అద్దానికి ఒక రాయి తగిలితే ఎన్ని మొక్కలైతే అయిపోతుందో వారి జీవితం కూడా భాగాలుగా విడిపోతుంది. క్రీస్తు మన అందరినీ ఒక్కటిగా చూడాలనుకున్నాడు. ఒకే కుటుంబం అని మనకు చెప్పాడు, ఒకటే సంఘం అని మనకు చెప్పాడు. కానీ ఈరోజు ఒకటే అనే భావన మన కుటుంబంలో కనిపిస్తుంది తప్పితే సంఘములో దాన్ని అలవరుచుకోలేకపోతున్నాం. ఈరోజు టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న మనము మనకంటూ సొంత గిరులు గీసుకుని ఇంట్లోనే కాదండి, మన ఆత్మీయ జీవితంలో నీది వేరు, నాది వేరు, నాదిది నీదది అని మనకంటూ మనము చంచల మనస్కులుగా మన మట్టుకు మనము క్రీస్తు శరీరాన్ని ముక్కలు చేసి వేరు చేయలేదా? ఆలోచించండి. క్రీస్తు శరీరాన్ని మనం వేరు చేయలేదా? ఈరోజు చంచల మనస్కులుగా నువ్వు ఉన్నావంటే నీలో ఆత్మ సంబంధమైన బలహీనత ఉంది. ఆ బలహీనత నీ మీద, నీ సంఘం మీద ప్రభావితం చేస్తుంది. శారీరక బలహీనత ఉంటేనే అతని పిహెచ్ అంటున్నాం కదా, అతను సరైన వాడు కాదు, లోపం కలిగిన వాడు అంటున్నాం కదా. ఆత్మ సంబంధమైన బలహీనత కలిగిన నిన్ను పరలోకానికి దేవుడు ఎలా ఆహ్వానిస్తాడు? చంచల మనస్కులుగా ఉండద్దని చెబుతున్నాడు. ఇంకా చెప్పమంటారా? మన దేవుడు చంచల మనస్కుడు కాదు. ఆయన ఎందు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన ఎందు చంచలత్వమైనను గమనాగమములైనను ఛాయారూపాలైన మాత్రమే ఏవి లేదు. భూమి మీద ఉన్న విగ్రహాలు వారు చెబుతూ ఉంటారు ఏమనంటే, మా దేవుడు ఈ దేవుడి నుంచి ఇంకో దేవుడు వచ్చాడండి, ఈ దేవుడి నుంచి ఇంకో దేవుడు వచ్చాడండి. కానీ మన దేవుడు ఒక్కటైన దేవుడు, ఆయన నుంచి వచ్చిన మరొక దేవుడు అంటూ
లేడు. ఒక్కడైన దేవుణ్ణి పూజించాలండి. కానీ ఒక్కటైన దేవుణ్ణి విడిచిపెట్టిన జీవితాలుగా లోకానికి కేటాయించాం, దానికి కేటాయించాం, కానీ దేవునికి కేటాయించడానికి మన దగ్గర ఏమీ లేదు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా చంచలత్వంగా కొంతమంది ఏమో కొన్ని మార్గాల్లో దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు, కొంతమంది ఇది చేస్తే పరలోకం వెళ్తూ అంటున్నారు. ఈరోజు ఈ ఆత్మీయ కన్ఫ్యూజన్ వల్లే కదండి అనేక మంది క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నారు, అనేక మంది క్రీస్తుకి ఎవరి మార్గాల్లో వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈరోజు అనేక మంది మిగిలిన వారు కూడా క్రైస్తవ్యంలోనికి ఎందుకు మారటం లేదంటే, ఈరోజు క్రైస్తవ్యం వేల శాఖలుగా ఎందుకు మారిపోయిందంటే కారణము క్రైస్తవ్యంలో ఒక్కటి అనే భావన లేదు. అదే కిందకు వెళ్ళేసరికి చెబుతున్నాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. ఆయన మనల్ని ఎలా పోల్చుకోమంటున్నాడంటే క్రీస్తు శ్రమల్లో పాలివారైనంతగా. ఈరోజు మన జీవితాలు మనం జీవిస్తున్నాం, కానీ పేతురు గారు దాన్ని ఎలా సాదృశ్యంగా తీసుకుంటున్నారంటే, ఒకనాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే సిలువ మోసారంటే ఆయనతో పాటు కొద్ది దూరం సిలువ మోసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా బైబిల్లో రాయబడి ఉంటుంది, అతను అలెగ్జాండర్ రూపునకు తండ్రి అని ఉంటుంది, అతని పేరు సీమోను అని ఉంటుంది. ఈరోజు నీవు దేవుని సేవ చేస్తున్నావంటే అది నువ్వు సంఘానికి వేరుపడో దేనికి వేరుపడో కాదండి, నీవు క్రీస్తుతో పాటు సిలువ మోస్తున్నవాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇంతమంది ఉండగా 3 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని చెప్పుకుందాం. ఉదాహరణకు 3 కోట్ల మంది క్రీస్తుతో పాటు సిలువ మోస్తున్నారంటే సిలువ ఆయనకి ఎలా ఉండాలి ఆలోచించండి. సిలువ ఆయనకి ఎలా ఉండాలి? మనమే ఉన్నామండి, మనం ఒక్కరమే ట్రైన్ కింద ఒక పాప పడిపోయింది, ఆ ట్రైన్ని మనం తొయ్యాలంటే మనం తొయ్యగలమా? అదే ఒక 100 మంది చేతులు వేశారనుకోండి, ట్రైన్ అవలేలగా పక్కకి వెళ్ళిపోతుంది. ఈరోజు 100 మందికి కలిస్తే ఇంకా బలం చేకూరుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా. క్రీస్తుతో పాటు సహానుభావం కలిగిన వాడు నీవైతే క్రీస్తు ఈ రోజుకి ఎందుకు బాధపడుతున్నాడు? 3 కోట్ల మంది చెయ్యి వేస్తే సిలువ ఆటోమేటిక్గా తేలికైపోతుంది కదా. కానీ అందరూ క్రీస్తుతో పని చెయ్యాలని కోరుకుంటున్నారు, కానీ వారు ఎలా ఉన్నారో తెలుసా? ముందు నువ్వు వెళ్ళి చేసే, తర్వాత నేను వెళ్ళి చేస్తాను. మీ సంఘం చేయనివ్వండి, తర్వాత మా సంఘం చేస్తుంది. అందరూ ఒక సంఘం కాదంటారా? ఆలోచించండి. ఈరోజు ఆ ఐక్యత లేదు కాబట్టి ఒకనాడు యేసుక్రీస్తు వారికి సిలువ బరువైంది, ఈరోజు మన జీవితానికి బలహీనత భారమైంది. అందుకే పేతురు గారు అంటున్నారు సహానుభావం. ఈరోజు అనుభూతి లేదండి. ఎవరికి వారు సంఘాన్ని ఒక కమర్షియల్ లాగా, ఒక బిజినెస్ లా తీసుకున్నారు. అందుకే ఈ బిజినెస్లో షేర్లు ఉన్నట్టే సంఘంలో కూడా ఈ సంఘం వాటా మీది, ఈ సంఘం వాటా మీది. కానీ సంఘాన్ని దేవుడు ఒక బిజినెస్ లాగానో, సంఘాన్ని దేవుడు కమర్షియల్ లాగానో చూడలేదండి. సంఘాన్ని, సమాజాన్ని రక్షించే ఒక చక్కటి ఆరోగ్య శిబిరంగా ఆయన భావిస్తున్నాడు. మీరే హాస్పిటల్కి వెళ్ళారండి, ఇద్దరు డాక్టర్లు మీ కళ్ళ ముందే ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేసిన తర్వాత మీరు మేల్కొనే ఉన్నారు, ఇద్దరూ మీ ముందే కొట్టుకుంటున్నారు. ఏమని? సగం ఆపరేషన్ నువ్వు చేసావు కదా, ఇప్పుడు నేను చేస్తానంటే ఓ వ్యక్తి, నేను చేస్తానని ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనకేమన్నా ఆనందమా చెప్పండి? ముందు ఎవరో ఒకరు వచ్చి ఆపరేషన్ చేయండి రా బాబు అంటాం కదా. అలాగే ఈరోజు సమాజం ఒక పక్క నాశనం అయిపోతుంటే, నేను గొప్పవాడిని పేరు కోసం ప్రాకులాడుతుంటే దేవుడికి కూడా మనం అదే విధంగా కనిపిస్తున్నాం. నాశనం అయిపోతున్న అంచున జోగులాడుతున్న సమాజంలో వారితో పాటు మనం నాశనానికి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటున్నామే, కానీ రక్షించడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. ఆలోచించండి. కాబట్టి బైబిల్లో చివరి మాట అయితే మీకు చూపిస్తాను, అది ఐక్యతకు సంబంధించిన మాట. ఈ యొక్క చంచలత్వం అనే బలహీనతను పోగొట్టే మాట చూడగలిగితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము కింది మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనేను. పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, పౌలు గారు కానీ సువార్త ఏమని చేస్తున్నారు? యేసుక్రీస్తు నామమునే మీకు రక్షణ కలుగుతుంది. అందరూ ఒకటే యేసుక్రీస్తు నామం చెబుతున్నారా, వేరు చెబుతున్నారా? ఆలోచించండి. పౌలు గారేమో ఆ వ్యక్తి నామం మీకు రక్షణ వస్తుందని చెప్పాడా? యోహాను గారు ఆ వ్యక్తి కాదు, పౌలు గారు చెప్పిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తిని ఎన్నుకోండి, నా క్యాండిడేట్ అయితే మీకు రక్షణ బాగా ఇస్తాడని చెప్పారా? లేక పేతురు గారు వారెవరో నామాలు ఎందుకు, నా నామాన్నే మీకు రక్షణ వస్తుందని ఆయన ఏమన్నా చెప్పాడా?
అందరూ ఒక అగ్రిమెంట్ మీదకి వచ్చారండి. ఆ అగ్రిమెంట్ ఏంటో తెలుసా? ఆ యొక్క ఒడంబడిక ఏంటో తెలుసా? క్రీస్తునందు ఐక్యతగా ఉండాలి అని వారు కోరుకున్నారు. ఈరోజు మనందరికీ రక్షణ క్రీస్తునందే వచ్చింది కదా, అయినా మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏదో ఒక వ్యక్తికి లోబడుతూ, ఒక వ్యక్తికి మనం లోబడిపోయినట్టు, ఒక వ్యక్తే మనల్ని రక్షించినట్టు మన మాటలు మన చేష్టలు ఉండవంటారా? అంటే అపోస్తులు చేసిన అగ్రిమెంట్ని మనం ఈ రోజుకి పాటించలేకపోతున్నాం. ఆత్మీయ అనారోగ్యానికి కారణం రోగాలు, మరణకరమైన రోగాలు కొన్ని అయితే, ఆత్మీయ తాపకరమైన రోగాలతో బాధపడుతున్న వారు కొంతమంది అయితే, ఈ యొక్క బైబిల్ చెప్పే బలహీనతతో బాధపడుతున్నవారు అనేకులు. బలహీనత చాలా చిన్నదేనండి, కానీ అది నీ మీద ప్రభుత్వం చేయడం ప్రారంభిస్తే నీ యొక్క పయనము పాతాళానికే అని మర్చిపోవద్దు. కాబట్టి బైబిల్ చెప్పే బలహీనతల్లో అనేకమైన బలహీనతలు ఉన్నాయి. 3 ప్రధానమైనవి మీకు చెప్పాను. మొదటిది అంధత్వము అనగా ఆత్మీయ గుడ్డితనము, రెండవది మందత్వము అనగా దేవుని ఎదుల నిర్లక్ష్యతనము, మూడవది చంచలత్వం. విడిపోయి విభజన చేసి పాలించుకుందాం అనుకుంటున్నారు. విభజన చేసి పాలించుకోవడానికి ఇది లోక రాజ్యాలు కాదండి. దేవుడు ఒక్కటి చేసిన రాజ్యము ఒక మాట మీద ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 3 వారాలకు సంబంధించిన ఈ 3 పాఠాల ద్వారా దేవుడు మనకు నేర్పించేదేంటో ఒక్క మాట ద్వారా మీకు చూపించి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. చూడగలిగితే అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కటి మాట రాయిస్తున్నారు. చివరిగా ఆ మాటను చూద్దాము. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చెయ్యడి. ఏమని మాట్లాడుతున్నారంటే పౌలు గారు తన పాఠకులకు లేక కొలస్సీలో ఉన్న సంఘస్థులకు ఆయన ఏమని మాట్లాడుతూ ఏమని చెబుతున్నారంటే, మీరు ఏది చేసినా సరే ప్రభువుకు ఇష్టమైనదిగా, ప్రభువును మహిమపరిచే విధంగా చెయ్యాలి. ఒకవేళ మీరు ఏమైనా చేసినప్పుడు అవి మీకు ప్రభువుకు మహిమ కనిపించటం లేదు అనుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళటం లేదనుకుంటున్నారా? అయితే మీ జీవితంలో మరణకరమైన రోగాలైనా ఉన్నాయి, మీ జీవితంలో తాపకరమైన రోగాలైతే ఉన్నాయి, మీ జీవితంలో బైబిల్ చెప్పే బలహీనత సూచనలైనా కనిపిస్తున్నాయి. బైబిల్ చదవండి. బైబిల్ ఒక దర్పణం లాంటిది. మీ ఆత్మీయ స్థితిని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఆత్మీయ అనారోగ్యంతో ఉన్నారా? కింద ఒక క్యాప్షన్ కూడా ఉంది, వైద్యం అత్యవసరం అండి. ఎంత అత్యవసరం అంటే కాలము చాలా త్వరితముగా గతించిపోతుంది. ఆత్మీయ ఆరోగ్యంతో ఉన్నారా? అనేక జీవితాలను ఆత్మీయ ఆరోగ్యంతో నింపడానికి రెడీ అవ్వండి. కాబట్టి బైబిల్ చెప్పే బలహీనతలు మీ జీవితంలో ఉన్నప్పుడు బాగు చేసుకుని బాగుపడిన జీవితాలతో ఆ పైనున్న లోకాన్ని చేరుకోవడానికి మీరు అందరూ ప్రయత్నిస్తారని కోరుకుంటూ ఈ శీర్షికను ఈ వారంతో అయితే నేను ముగిస్తున్నాను. మరలా వచ్చే వారం నూతనమైన దేవుని మాటలతో మరలా కలుసుకుందాము. అప్పటి వరకు దేవుని కృప నిమిత్తము చివరిగా ప్రార్థన చేసుకునే అంశాన్ని అయితే ముగించుకుందాము. అందరూ కలుమూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని ఈ సందర్భాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. 3 వారాలుగా ఆత్మీయ అనారోగ్యం అనే శీర్షికలో మరణకరమైన రోగములు, తాపకరమైన రోగములు, అలాగే ఈ వారము బైబిల్ చెప్పే బలహీనతల కోసం మేము తెలుసుకున్నాం తండ్రి. విని వదిలేసేటట్టు మా చెవులు మందముగా ఉన్నాయేమో తండ్రి. విననేరకుండునట్లు, చూడలేనకుండునట్లు మా దేహంలో అవయవాలు నీకు సహకరించట్లేదేమో తండ్రి. విన్న వాక్యము ఫలించట్లేదేమో తండ్రి. ఆ బలహీనతలు మాలో ఉంటే తీసివేయండి తండ్రి. విన్నవారు అనేక మంది ఆరోగ్యవంతులైతే మరిన్ని జీవితాలు ఆరోగ్యవంతంగా తయారు చేయగలటకు సహాయం దయచండి తండ్రి. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నీకు అప్పగించాము తండ్రి. ఆత్మను రక్షించే బాధ్యత నీవు మాకు అప్పగించావు తండ్రి. ఈ భయంకరమైన రోగాన్ని నుంచి తప్పించేవాడు నీవు తండ్రి. పాపం నుంచి అనేక మందిని తప్పించే బాధ్యత మాది తండ్రి. కాబట్టి ఆ బాధ్యతలో మేము ముందుకు వెళ్ళగలటకు మాకు చక్కటి వివేచన కలిగిన పరిశుద్ధాత్మను మాకు దయచేసి మీ నూతనమైన వాక్యమైన కృపా వరము చేత అనేక మందికి కృపా వరమును ఉచితంగా పంచగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మాకు దయచేస్తారని, రేపు తరగతిలో కూడా సహోదరిని మాటలు చెబుతున్నప్పుడు కూడా చక్కటి జ్ఞానాన్ని మా అందరికీ వినిపిస్తారని కోరుకుంటూ ఈ వారం అంత్యునిలో మేము గడపగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్కావన్ మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు.